నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. జోరుగా జరుగుతున్నాయి బతుకమ్మ సంబురాలు, ఆడి పాడుతున్నారు అమ్మలక్కలు. మోడీ సారు వాయించిండు డోలు, మస్తు ఖుషి అయినరు సారు అభిమానులు. మోసపోయిండు పెళ్లి చేసుకొని, ఇట్లా కాకుండ్రి బ్రోకర్లను నమ్ముకొని. చార్మినార్ మీద పడ్డాడు కథలు, కింద పడితే ఉంటాయా పానాలు. గుర్రం ఎక్కిన ఎంపీ సారు, మంచిగానే ఉన్నది దీన్ని నడిపిన తీరు. దుర్గమ్మ తల్లి శరన్నవరాత్రి ఉత్సవాలు యాడ చూసినా జోరుదారుగా సాగుతున్నాయి. అమ్మవారిని అలంకరించుకుంటా భక్తులు ఆడి పాడుతున్నారు. అట్లనే బతుకమ్మ ఉత్సవాలు కూడా సూపర్ గా నడుస్తున్నాయి. కోలాటలు ఆడుకుంటా అమ్మలక్కలు చెల్లెండ్లు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. గుర్తు పట్టినరా, ఇది మైసూరు ప్యాలెస్. దసరా ఉత్సవాల కోసం మస్తుగా ముస్తాబు చేసిర్రు. రంగురంగుల లైట్లు, సాంస్కృతిక కార్యక్రమాలతోని సందడి సందడిగా ఉంటది. దసరా అనగానే అందరూ మైసూరు దిక్కే చూస్తుంటారు కదా, అట్లనే ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలకు కలర్ఫుల్ గా రెడీ చేసిర్రు. మనకాడ కూడా బతుకమ్మ పండుగ కలర్ఫుల్ గా సాగుతున్నది. మన మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ జోష్ ఎట్లుంటుందో తెలుసు కదా, ఆ సారు కూడా కోలలు పట్టి స్టూడెంట్స్ తోని కలిసి దాండియా కోలాటం ఆడిండు. సారు ఎనర్జీ వేరు, ఎప్పుడు చూసినా హుషారుగా నవ్వుకుంటా కనిపిస్తుంటాడు. అధికారంలో ఉన్నామా లేమా అన్నది కాదు, పండుగను జోరుగా జరుపుకున్నామా లేదా అన్నట్టు ఇట్లా ఫుల్ గా ఖుషిగా ఆడిండు. ఇక మంత్రి సీతక్క మేడం జలసౌద కాడ మహిళా ఉద్యోగులతోని కలిసి బతుకమ్మ ఆడింది. ఇక మహబూబాద్ లోనైతే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలా అమ్మవారిని పైసల నోట్లతో అలంకరించిండ్రు. చూసిర్రా, మన దేశం నోట్లున్నాయి, ఇంట్లో బయట దేశం నోట్లున్నాయి. అట్లనే రూపాయి షిక్కలు కూడా పెట్టిర్రు. ఇవి మొత్తం ఎంత అంటే 21,21,21,21 రూపాయలు. ఇట్లా అలంకరించినాక అక్కలంతా వచ్చి అమ్మవారికి పూజలు చేసిర్రు. ఈ నవరాత్రులు అయిపోయేదానిక ఈ పూజలు గిట్లనే జరుగుతాయి. అందుకే ఏడ చూసినా దసరా సంబరాలే కనిపిస్తున్నాయి. మొన్న గణపతి ఉత్సవాలు జరిగినప్పుడు ఓ మండపంలో లడ్డు ఎత్తుకపోయినరు, ఇంకో మండపంలో హుండి ఎత్తుకపోయినరు. ఇట్లా దేవుని మండపాలను కూడా ఇడిచిపెడతలేరు దొంగ బద్మాష్గాళ్ళు. అప్పుడు ఆ దొంగతనాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. అయితే ఇప్పుడు కూడా అట్లనే దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటే అమ్మవారి మండపంలో హుండిని మాయం చేసిర్రు. చూసిండ్రా అనుల్లా, మండపంలో ఉన్న మాతాదేవి హుండిని ఎత్తుకపోయి అందులున్న పైసలన్నీ తీసుకొని ఆ హుండిని వాడేసిపోయిండ్రు. శ్రీకాకుళం జిల్లా పాలాస మారుతి నగర్లా అయోధ్య మందిరం లెక్కనే అమ్మవారికి మండపం వేసిర్రు. పతేడాది కంటే ఈ ఏడాది ఇంకింత మంచిగా జరపాలి అమ్మవారి ఉత్సవాలను అనుకున్నారు కమిటోళ్ళు. అన్నట్టే అన్ని ఏర్పాట్లు చేసిర్రు. ఇక భక్తులు కూడా రోజుకు 5-6 వేల మంది వస్తుర్రట. వచ్చినోళ్ళల్లా మొక్కులు తీసుకొని వాళ్ళకు తోచినంత అమ్మవారికి హుండీ లేస్తే ఇప్పుడు ఆ హుండీనే మాయం చేసిర్రు దొంగలు. రాత్రి 12 గంటల దాకా భజన జరగడం జరిగింది. భజన అనంతరం అందరం పడుకోబడిపోయాము. తెల్లారి ఏ పూజ చూసి అన్ని క్లీన్ చేసిన టైంలోని హుండీ చూసేటప్పటికి 4 గంటల టైంలోని హుండీ కనపడలేదు. మొత్తం తిరిగి గుడి చుట్టూ మొత్తం చూస్తే ఆ సైడ్ పడిపోవడం జరిగింది. మేము గత 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, కానీ ఇప్పుడు కూడా ఏంటంటే మాకు ఎప్పుడూ ఎదురవ్వలేదు. సీసీ కెమెరా మండపం దగ్గర ఉంటే మంచిగా దొరికేటోళ్ళు ఏ పాటికో లేదని చూసి ఎత్తుకపోయినట్టున్నారు. కానీ అమ్మవారి సొమ్ములే మాయం చేసిన వాళ్ళు ఎట్లా మంచుకుంటారు చెప్పుండ్రి. ఆ దుర్గమ్మ తల్లి శిక్షించదా? అప్పుడు ఇంతకు 10 ఖర్చుల పాలవుతారు. అయినా ఏందో ఏమో పో, ఈ దొంగలైతే ఇండ్లనే ఇడిచిపెడతలేరంటే గుళ్ళను ఇప్పుడు మండపాలను కూడా వదులుతలేరు. ఈ లెక్కను చూస్తే వాళ్ళు ఎంతకు తెగిస్తుర్రో ఆలోచించుండ్రి. దొరికిన రోజు అన్ని బయట పడతాయా. లగ్గం చేసుకునే వయసు వచ్చిందంటే చేసుకోవాలి గంతే. రేపు చేసుకుంటా మాపు చేసుకుంటా అని కాలం గడిపినరో మళ్ళా పిల్ల దొరకడు కష్టమవుతుంది. అందుకే పెద్దలు అంటారు కదా, ఏ వయసులో కావాల్సింది ఆ వయసులో అయిపోవాలని. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈడొక అన్నకు వయసు మీద పడ్డ లగ్గం అయితే లేదనే బాధతోని ఆగా మేఘాల మీద పిల్లల్ని లగ్గం చేసుకుంటే తర్వాత ఏమైందో చూడుండ్రి. నేను ఒక విషయమే మోసపోయాను. ఏ విషయం అంటే పెళ్లి విషయంలో. పెళ్లి కాని అబ్బాయిలందరికీ కూడా ఈ సమాచారం తెలియాలని మోసపోకండి. పెళ్లి గాని ప్రసాద్లను మోసపోవద్దని ఎంతో బాధతో చెప్తున్నా. ఈ అన్న పేరు వేమారెడ్డి. ఇంగో ఈ పిల్లని లగ్గం చేసుకునే మోసపోయిండు. ఈయనది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లి ఊరు. 40 ఏళ్ల మీదనే ఉన్నదట వయసు. ఎన్ని సంబంధాలు చూసినా ఖాయమైతే లేదట, పిల్ల దొరుకుతలేదట. చూస్తున్న కొద్దీ మూతి మీద మీసాలు ముదిరిపోతున్నాయి. పాపం ఎంత బాధ ఉండాలే.
మళ్ళా ఈయన బాధేమో గాని చూసేటోళ్ళు ఊకుంటారానుల్లా. ఓ పిల్లగా ఇంకెప్పుడు లగ్గం చేసుకుంటావు? నీకన్నా చిన్నోళ్ళకు లగ్గమైంది, కాన్పులు కూడా అయితే అలా పోరగాలు బడికి పోతున్నారు. నువ్వు ఇంకా ఎన్ని రోజులకి ఇట్లనే ఉంటావు? పప్పన్నం పెట్టవా అని అమ్మ వరిసేటోళ్ళు వదిన వరిసేటోళ్ళు పరాశకాలు ఆడుతుంటారాయే. అప్పుడు మీదికి చేసుకుంటా అని చెప్పినా లోపల ఎంత బాధ ఉండాలి. అందుకే ఇక లేటు చేస్తే ఉన్న జుట్టు కూడా ఊసిపోయేటట్టున్నది, మిగిలిన జుట్టు తెల్లబడుతున్నట్టున్నది. అప్పుడు పిల్ల కాదు కదా, పిల్ల నాయనమ్మ కూడా మెచ్చది అనుకున్నాడో ఏమో గాని సోషల్ మీడియాలో పిల్ల కోసం ఎనుకులాడు మొదలు పెట్టిండట. అట్లా ఎనుకులాడుతుంటే భీమవరంలో సక్కని సుక్క లాంటి పిల్ల ఉన్నది అంటే అబ్బా నా పంట వండింది అనుకుంటా పోయి గుళ్ళనే ఇట్లా లగ్గం చేసుకున్నాడు. అయితే ఈ లగ్గం కోసం ఉల్టా 3 లక్షలు ఇచ్చిరట బ్రోకర్లకు. సరే పైసలు పోతే పోయినాయి గాని లగ్గం అయితే అయిందని సంబరపడితే తర్వాత కథ అంతా పూర్తదే అయింది. నాకు ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ కూడా చెప్పకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. పెళ్ళప్పుడు చెప్పిన అడ్రస్కి వెళ్తే అది ఫేక్ అని తెలియంది. అమ్మాయి పేరు కానీ ఊరు కానీ అన్నీ కూడా ఫేకే. పెళ్లి టైంలో 3 లక్షలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అటు పిల్లేమో బ్రోకర్లే మోసం చేసిర్రని అంటున్నది. నాకు 50,000 ఇచ్చారండి, కుమారి గారు 10,000 ఇచ్చారు. ఒక్కొక్కరు 50,000 తీసుకుంది, 30,000 తీసుకుని 20,000 తీసుకున్నారని నా మీద. అతను ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ నా ఇంటికి వచ్చి నన్ను అల్లరి చేస్తున్నారు ఎస్సీ గారు అని చెప్పి నేను కంప్లైంట్ పెడతానండి. అంటే ఆ బ్రోకర్లు ఈ పిల్ల కలిసి అన్నను మోసం చేద్దామని చూసిర్రు. అదంతా అయిపోయాక తెలుసుకున్న ఈ అన్న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందట. అందుకే లగ్గం కాకుండా ఉన్నా మంచిదే గాని బ్రోకర్లను నమ్మకండి అని ఎనలేని బాధతో చెప్తున్నాడు ఈయనే. కానీ గీసోంటి బాధ పగోని కూడా రావద్దుల్లా. మహారాష్ట్ర వాషిం జిల్లాలో ఉన్న మాతా జగదాంబ గుడికి పోయిండు ప్రైమ్ మినిస్టర్ మోడీ సారు. ఇప్పుడు దేశమంతా దేవీ నవరాత్రుల పూజలు అవుతున్నాయి కదా, అందుకే మోడీ సారు ఆ గుడిలో అమ్మవారికి పూజలు చేసి దండం పెట్టుకున్నాడు. అటు ఇంకా అక్కడ ఆచారం ప్రకారం డోల్ బజాయించిండు. మహారాష్ట్ర వాషిం జిల్లాలో ఉన్న మాతా జగదాంబ గుడికి పోయిండు ప్రైమ్ మినిస్టర్ మోడీ సారు. ఇప్పుడు దేశమంతా దేవీ నవరాత్రుల పూజలు అవుతున్నాయి కదా, అందుకే మోడీ సారు ఆ గుడిలో అమ్మవారికి పూజలు చేసి దండం పెట్టుకున్నాడు. అటు ఇంకా అక్కడి ప్రచారం ప్రకారము డోల్ బజాయించిండు. సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రామారావు మహారాజ్ సమాధుల కాడికి పోయి నివాళులు అర్పించిండు మోడీ సారు. అట్లనే బంజారా విరసత్ మ్యూజియం ను కూడా ప్రారంభించిండు. అంత మంచిగానే ఉన్నది గాని ఈ పోలీసులను చూడుండ్రి ఏం చేస్తున్నారో. వీళ్ళందరూ మహారాష్ట్రలో జరిగిన మోడీ సార్ మీటింగ్ బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు. అక్కడ తాగేతందుకు నీళ్లు లేకపోయే వరకల్లా ఈ మోటార్ పంపు నుంచి గాడుతున్న నీళ్లు పట్టుకునేందుకు ఇట్లా పోటీ పడ్డారు. ఓర్ని మీటింగ్ కోసం గంతగనం ఏర్పాట్లు చేసిన వాళ్ళు పోలీసులకు మంచినీళ్ళు కూడా ఇయ్యలేదా అని కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. ఎన్నికటికట ఎవడో తిన్నది అరగలేదని చెప్పి రోడ్డు మీద వండి బోర్లిండట. గట్లనే ఉన్నది గిడొక మోతెవారు చేసిన పని. ఏతులకో ఏషాలు పడేందుకో తెలియదు గాని లేనిపోని కథల పడ్డాడు. అది కూడా ఆడాయిడ కాదుల్లా, ఏకంగా చార్మినార్ దగ్గర. ఇక వీన్ని ఏం చేస్తే మంచిగుంటది? ఆగో చూస్తూ రానుల్లా వీని బల్పును బల్లులు కొరక ఏడ పని లేనట్టు చార్మినార్ గోడలెక్కి ఈ కిటికీ మించి ఆ కిటికీ మీదకి ఎట్లా పోతున్నాడు. ఆ నుంచి వడ్డడా అంటే మూతి పనులు సాపవుడు కాదు, కాలు చేతులు ఇరిగి చూద్దామంటే ఒక్క బొక్క కూడా దొరకది. మరి ఏం పోయే కాలమో ఏం సంబరమో ఇది ఈయనకే తెలవాలి. కాకపోతే ఈయన ఇట్లా మీద నుంచి నడుస్తుంటే కిందున్నోళ్ళ పానాలు పోయినంత పనైంది. అందుకే టెన్షన్ కొద్ది చూస్తున్నా. మరి దోస్తుగాలతోని ఛాలెంజ్ గిట్లా కట్టి ఎక్కిండా ఇట్లా, లేకపోతే ఇది వీడియో తీసుకుంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందా అని ఎక్కిండో తెలియదు కానీ డేంజర్ గా ఓటిండు మీద అన్నట్టు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మరి చూడాలి దీని మీద పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారో. బళ్ళు కాలేజీలు బంద్ అయినాయి. ఇక పట్నంలో చదివే పిల్లగాళ్ళు కొందరు కొలువులు చేసేటోళ్ళు ఊర్లకు పోయేందుకు జబ్బలకు బ్యాగులు వేస్తున్నారు. దసరా బతుకమ్మ అంటే పెద్ద పండుగ కాబట్టి చాలా మంది ఊర్లకు పోతుంటారు కదా. మరి జనం ఏ రేంజ్లో ఉంటారో ఆ రేంజ్లో బస్సులు రైలు ఉండాలి. కానీ ఏ ఏడాదైనా ఎన్ని బస్సులైనా ఎన్ని రైళ్లున్నా జనానికి జాలనే జాలై గంతమంది పోతుంటారు. అయితే ఇప్పుడు కూడా అందరూ పల్లె బాట పడుతుండేటాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడుండ్రి ఎట్లా కిటకిటలాడుతున్నదో. చూసిండ్రా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఎంత మంది ఉన్నారో. బ్యాగులు పెట్టుకునే సందు కూడా లేదు, ఎటు చూసినా ఊర్లకు పోయేటోళ్లే. ఇంకా తెలంగాణలో ఫ్రీ బస్సు ఉన్నది కాబట్టి చాలా మంది బస్సులకు పోతున్నారు. లేదంటే వాళ్ళందరూ కూడా ఇటు రైల్వే స్టేషన్ కి వచ్చి ఉంటే బ్యాగులు కాదు కదా కాళ్ళు పెట్టే సందు కూడా ఉండకపోవు. ఇప్పటికే రైళ్లను పెంచిండ్రు, అయినా కూడా ఊర్లకు పోయే జనాలు బగ్గ మందే ఉండుతోని కిటకిటలాడుతున్నది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.
అట్లనే బస్టాండ్ లో కూడా జనం బగ్గనే ఉన్నారు. ఆదివారం నుంచి చాలా మందికి సెలవులు, ఇక అందుకే ఇప్పుడు బయలుతున్నారు. కానీ చూస్తున్నారు కదా పబ్లిక్, ప్రతి పండుగకు కష్టాలు చూస్తూనే ఉన్నాం కాబట్టి ముందే బుకింగ్ చేసుకోండి, లేదంటే టైం మీద ఎక్కువ ఖర్చు పెట్టి ప్రైవేట్ ట్రావెల్స్ కు పోవాల్సి వస్తుంది. ఇక డ్రైవర్ అన్నలు మీకు మరీ చెప్పేది ఏంటంటే రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువ ఉంటది కాబట్టి జర మెల్లగా పోనీయుండ్రి, ప్రమాదాలు ఏం జరగకుండా చూడుండ్రి, సరేనా? వెనకట ఋషులు హిమాలయ పర్వతాల మీద దట్టమైన అడవులల్లా చీకటి గుహలల్లో కూర్చొని ఏండ్లకేండ్లు తపస్సు చేసేటోళ్ళట. అన్నం నీళ్లు లేకుండా ఉత్త గాలి పీల్చుకుంటూ ఉండేటోళ్ళట. ఇప్పుడు అసొంటి ఒక బాబాను కర్ణాటకలో ఉన్న ఒక గుహల నుంచి బయటకు తీసుకొచ్చిర్రు. ఆ బాబాకు ఎంత వయసు ఉంటుందనే ముచ్చట మీద సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ అవుతుందిలా. వయసు మీద పడ్డది, నడుము వంగిపోయింది, ఒంటి మీద ఏడి కాడికి నరాలు తేలినాయి. ఇద్దరు మనుషులు శరోరేఖ పట్టుకొని నడిపిస్తుంటే మెల్లగా నడుచుకుంటూ పోతున్న ఈ బాబాను కర్ణాటకలో ఉన్న ఒక గుహల నుంచి బయటకు తీసుకొచ్చారు. వీడియోని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ పెద్దాయన వయసు 188 ఏండ్లు అని రాసుకొచ్చిర్రు. ఇక గంతే, ఇప్పటి వరకు అన్నేళ్ళు బతికినోళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజంగా ఈ పెద్ద ఆయనకు 188 ఏండ్లేనా అని సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ అయింది. బాబా ఇది వరకు మధ్యప్రదేశ్ లా నర్మదా నది ఒడ్డున ఒక ఆశ్రమంలో ఉండేనట. 10 ఏళ్లు ఒంటి కాలి మీద నిల్చొని తపస్సు చేసిండని, ఇప్పటికి సుత కళ్ళద్దా లేకుండా రామాయణం చదువుతాడని, ఎవ్వల మీద ఆధారపడకుండా తన పనులన్నీ తానే చేసుకుంటాడని ఒక పత్రికలో ఆయన గురించి రాసుకొచ్చిర్రు. లాస్ట్ కు ఈ బాబా వయసు 188 ఏండ్లు కాదు 110 ఏండ్లు అని తేల్చిర్రు. అయినా ఈ రోజులల్లా 110 ఏండ్ల దాకా బతుకుడు అంటే ఉత్తముచ్చటనేం కాదు, ఏమంటారు? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.